హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్. హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. నేనైతే ఓమా తీసుకుంటున్నా అండి. వెదర్ బాగలేదు, నాకు గొంతంతా పొడి దగ్గు స్టార్ట్ అయింది. మొన్నటి వరకు వాయిస్ సరిగా రాలేదు. నేనేమో తినుకుంటే మీకు చెప్తున్నాను అనుకోవద్దు. ఓమా అయితే నేను వేసుకున్నా నోట్ల. ఈరోజు మా వాళ్ళకు మైసూర్ బోండా కావాలంట. అయితే నేను ఎట్లా కలుపుతా పిండి ఏందనేది నేను మీకు చూపిస్తా, చూడండి. ఇదిగోండి, ఈ కప్పు నుండి అయితే పెరుగు తీసుకోవాలి. ఇదిగోండి కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు. అంటే ఆప్షన్ అండి, ఒక్కొక్కరు తీసుకుంటారు, ఒక్కొక్కరు తీసుకోరు. కానీ ఉల్లిగడ్డలు వేసుకుంటే బాగుంటుంది. కట్ చేసుకున్న అల్లం పీసులు, ఇవి అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఓమా, ఇదిగోండి సాల్ట్. అంటే ఫస్ట్ అయితే కొంచెం వేసుకుందాము, మళ్ళీ తర్వాత తక్కువ పడితే చూడొచ్చు. ఇదిగోండి కొంచెం తినే సోడా. ఇదైతే ఫస్ట్ అయితే కలుపుకోవాలి మంచిగా. మటండి పిండి మేము కొంచెమే తీసుకొస్తున్నామండి. మధ్యలో మైదాతోటి మేము ఏం చేస్తలేం కాబట్టి ఇప్పుడు ఫ్రెష్ తీసుకొచ్చి చేస్తున్నాం. తెచ్చి పెడితే పురుగు పడుతుంది అది అని ఇప్పుడు కొద్దిగానే కొనుక్కొచ్చినాం. ఇదిగోండి 3 పావులు అయిపోయినాయి. ఇది అయిపోయినాక ఈ స్పూన్ తీసేసి, మా దగ్గర పెరుగు గిల్ల కొట్టేది ఉన్నది, కాకపోతే పైన పెట్టినాము. ఇంకా ఇప్పుడు అవసరానికి ఇది వాడాల్సి వచ్చింది. ఇది మీరు మంచిగా కలుపుకోవాలి, దీంట్లోనే ఉంటుంది అంత ప్రాసెస్. ఎట్లా కలిస్తే బోండా మీకు అంత బాగా వస్తుంది. ఇప్పుడు ఇది అంతగా సరిపోలేదు కాబట్టి ఒక సగం బౌల్ అట్లా వాటర్ పోస్తున్నా నేను. వాటర్ పడుతుంది పట్టేటట్టు. ఇదిగోండి 1.5 కప్ వాటర్. ఫస్ట్ 1, 1.5. మామూలుగా అయితే ఆనియన్ ఎక్కువ మంది వేయరు, మనం వేసినామంటే కొంచెం బజ్జీ తింటుంటే మంచిగా అనిపిస్తుంది, పండ్ల కింద వస్తుంటే. పచ్చిమిరపకాయలు ఇవి. ఓకే, ఇదిగోండి మేము ఇంతకుముందు పచ్చిమిరపకాయలు మర్చిపోయినాము. మా ఆయన అన్ని కట్ చేసిండు అని అనుకున్నా. నేను అదే ప్రాసెస్ మీకు చెప్తున్నా. ఇప్పుడు చూస్తే పచ్చిమిరపకాయలు లేవు. ఇదిగోండి పచ్చిమిర్చి. మంచిగా అంతా మిక్స్ అయిపోయేటట్టుగా మంచిగా గట్టిగా కలిపి పెట్టేసుకోవాలి. ఇది ఎంత కలిసే బోండా అంత బాగా వస్తుంది. కలిపి ఎంతసేపు పెట్టాలి? 1 గంట. చూడు పిండి మంచిగా కలిసింది. ఇంకా నువ్వే వేసాయి, నేను మొత్తం కలిపిన కదా, ఇక నువ్వే వేసాయి బోండాలు. ఎదిగింది కదా పిండి కూడా, మైదా కదా ఉబ్బుతుంది ఇక.